ఫ్రెండ్స్, విజయ్ తన కొడుకు సంజయ్ విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అయితే భార్యాభర్తలు విడిపోతున్న నేపథ్యంలో ఒక దారపు పోగులా మారారు పిల్లలిద్దరు. అటు సంజయ్, ఇటు దివ్య ఇద్దరూ కూడా తండ్రిని, తల్లిని ముందుకు తోస్తున్నారు. మనస్పర్ధలు తొలగించుకోండి. మూడో మనిషిని పక్కకు జరపండి. మీలో మీకు ఏర్పడ్డ విభేదాలను మీరే తొలగించుకోండి అంటూ ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలి ఇది చాలా అంటే చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే తల్లిదండ్రులని సపోర్ట్ చేసే పిల్లలు దొరకటం అంటే ఆ తల్లిదండ్రులకి వరం అనేది చెప్పుకోవాలి. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక్కడ ఇప్పుడు విజయ్ ఒకటి కాదు ఏకంగా 2 షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నాడు. మొదటిది త్రిష విషయంలో, రెండవది తన పాలిటిక్స్ అండ్ తన కొడుకు కోసం తీసుకున్న నిర్ణయం. అయితే ఎప్పుడైతే విజయ్ తన భార్యతో విడిపోయాడో, తన కొడుకు కూడా విజయ్‌కి దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడ కూడా అంటే తన విషయంలో అంటే తండ్రిని అన్‌ఫాలో చేసేయటము, అలాగే తండ్రి దగ్గర ఉండకపోవటం ఇవన్నీ జరిగాయి. చాలామంది ఏమన్నారంటే, నిజంగా తండ్రికి తల్లికి అండగా నిలబడ్డ ఈ కొడుకు ఎంతో అద్భుతం అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు విజయ్ యాక్చువల్లీ సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. ఎందుకంటే ఇప్పుడు తను సీఎం అయ్యాడు కదా! అయితే 'జననాయగన్' అని ఒక సినిమా ఉందనమాట తమిళ్‌లో. అదే తన లాస్ట్ సినిమా అని చాలా సందర్భాల్లో చెప్పాడు. అయితే ఇక విజయ్ కొడుకు సంజయ్ ఉన్నాడు కదా! తను తెలుగు హీరో అయిన సందీప్ కిషన్‌తో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అయితే దానికి సంజయ్ వచ్చేసరికి డైరెక్టర్ అనమాట. ఓకే. సంజయ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వచ్చేసరికి వీళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ అంటే సంజయ్ తాతయ్య గారు. సంగీత గారి ఫాదర్ అనమాట. ప్రొడ్యూసర్ ఆయన. అయితే ఇంక మొత్తం ప్రాజెక్ట్ అంతా ఫిక్స్ అయిపోయింది. ప్రాజెక్ట్ పేరు 'సిగ్మా'. ఈ ప్రాజెక్ట్ కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాడనమాట. ఎవరు? సంజయ్. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్‌లో విజయ్ కొంత ఎంకరేజ్ చేశాడు. అలాగే తన ఇన్‌ఫ్లూయెన్స్ వాడాడు. అంతా చేశాడు. ఎప్పుడైతే తన తల్లితో విడిపోవాల్సింది వచ్చిందో, ఇక సంజయ్ ఒక్కటే అనుకున్నాడు. నాకిది వర్కౌట్ అవ్వదు అని చెప్పి, తన తండ్రి దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవడం ఇష్టం లేక, తను ఆ ప్రాజెక్ట్‌ని కొద్దిగా వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది. ఎందుకనంటే, విజయ్ చెప్పడంతోనే అది స్టార్ట్ అయింది. అయితే 'జననాయగన్' అనేది లాస్ట్ సినిమా. విజయ్ ఇంక నటించడు అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ ఇక్కడ కొడుకుకి తను తీసే ఫస్ట్ సినిమాలో తన తండ్రి నటించాలి అని ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది కదా! ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, ఎంత గొప్ప నటుడి కొడుకైనా సరే, తన తండ్రి తన సినిమాలో నటించాలని చాలా కోరికగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో విజయ్ తన కొడుకు కోసం తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. జస్ట్ ఒక క్యామియో రోల్. అంటే ఆ 'సిగ్మా' అనే ప్రాజెక్ట్‌లో ఆ సినిమా రిలీజ్ అవుతుంటుంది కదా! అయితే ఆ టైంలో విజయ్ ఒక చిన్న పాత్ర, జస్ట్ ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ ఉండే పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడు. సాధారణంగా ఒక రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత సినిమాలకు జనరల్‌గా దూరంగానే ఉంటారు. కానీ జస్ట్ కొడుకు కోసం, కొడుకు ఫస్ట్ సినిమా కోసం తను అలా ఉండడం జరిగింది. అంతేకాకుండా 'త్రిష' విషయంలో కూడా ఓపెన్‌గా అంటే ఏ కొడుకు తన తండ్రికి ఓపెన్‌గా ఇలా చెప్పకపోవచ్చేమో ఈ విషయం గురించి పర్టిక్యులర్‌లీ. అంటే పెళ్ళైన తర్వాత మ్యారేజ్ అఫైర్ గురించి వాటి గురించి చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. అయితే ఇక దాని గురించి పూర్తి స్థాయి నిర్ణయం అయితే తీసుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే ఇలాగ సినిమాల్లో నేను నటిస్తాను, నీ కోసం నేను నటిస్తాను, 'జననాయగన్' అనే నా లాస్ట్ మూవీ అయినప్పటికీ కూడా తన కొడుకు కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి కొడుకు సూపర్ హ్యాపీ అయిపోయాడు. అయితే రెండవ విషయం ఏంటంటే తన తల్లి సంగీత గురించి. తన తల్లిని సంగీత విషయంలో ఎక్కడో మనస్పర్ధలు వచ్చాయి. ఇద్దరికీ వచ్చాయి. అయితే ఆ మనస్పర్ధల్ని మీరిద్దరే సాల్వ్ చేసుకోవాలి. మీరు విడాకుల దాకా దయచేసి వెళ్ళకండి. ఇది మా రిక్వెస్ట్. నా రిక్వెస్ట్ అలాగే దివ్య రిక్వెస్ట్ కూడా. మీ లైఫ్‌లో వచ్చిన థర్డ్ పర్సన్‌ని మీరు దయచేసి తీసేసేయండి అని చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే విషయం వచ్చినట్టయితే ఇక్కడ ఇంకో మెయిన్ మ్యాటర్ ఉందండి. ఏంటంటే ఇప్పుడు విజయ్‌కి సంబంధించి అయితే విజయ్ గురించి చెప్పాలి అంటే, విజయ్ తన కొడుకన్నా కూతురంటే చాలా ఇష్టం. కానీ తను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడు. తన కూతురి విషయంలో కానీ, కొడుకు విషయంలో కానీ. ఎందుకు ఇన్వాల్వ్ అవ్వకూడదు? వాళ్ళ సొంతగా వాళ్ళు పైకి రావాలి అనేసేసి.
అదే క్యారెక్టర్ కొడుకుకి కూడా వచ్చేసింది. ఇప్పుడు కూతురు విషయంలో, కొడుకు విషయంలో తను తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, త్రిష గురించి మళ్ళీ రీఆలోచన చేయటం. త్రిష అనేది కేవలం నా ఫ్రెండ్‌గా మాత్రమే నా జీవితంలో ఉంటుంది. మరి ఇంక ఏ రకంగానూ కూడా తనతో నాకు సంబంధం లేదు. నా భార్య నాకు కావాలి. నా భార్యే నాకిష్టం అని చెప్పి మళ్ళీ విజయ్ తనని యాక్సెప్ట్ చేయడం. ఎవరిని? తన భార్యని. అంటే సంగీత గారు. సో, ఈ నేపథ్యంలో గనుక చూసుకున్నట్టయితే కొడుకు, కూతురి మాట విన్నట్టే. కానీ ఫ్రెండ్స్, ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేంటి అంటే ఏ మనిషి జీవితంలో అయినా ఒక మనిషి రావటం, అదే మనిషి బయటికి జీవితంలో వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా సడన్‌గా జరగవు. ఎప్పుడైనా దానికి సంబంధించిన ఒక లెక్క పత్రం ఉంటుంది. అంటే ఒక వ్యక్తితో జీ అంటే 27 ఏళ్ల సంబంధం ఉండొచ్చు, 15 ఏళ్ల సంబంధం ఉండొచ్చు. ఛీ! నాకొద్దు, నువ్వు వెళ్ళిపో అని సంబంధం తెగదెంపులు చేసుకోలేరు ఎవరు. త్రిష విషయంలో కూడా త్రిష కొద్దిగా చెప్పాలి అంటే విజయ్‌ని దగ్గర చేసుకుంది. కానీ ఇప్పుడు తను క్రమక్రమంగా దూరం అవ్వాలి అంటే సంగీత గారు విజయ్‌కి దూరం అవ్వకూడదు. ఎందుకనంటే ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య ఒక స్పేస్ అనేది వచ్చిందో, ఆ స్పేస్‌లో వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇదే విషయాన్ని విజయ్ తల్లిదండ్రులే కాదు, సంగీత తల్లిదండ్రులు కూడా చెప్పటం అయితే జరిగింది. అందుకనే ఈ క్రమంలో తను సంగీత ఇప్పుడు ఇమ్మీడియట్‌గా చేయాల్సిన విషయం ఏంటి అంటే, తను ఇమ్మీడియట్‌గా తను ఉంటున్న ఇంటి నుంచి విజయ్ ఇంటికి మారిపోవాలి. వెళ్ళిపోవాలి. లండన్ నుంచి చెన్నైకొచ్చారు ప్రమాణ స్వీకారం చూద్దామని. ప్రమాణ స్వీకారం చూడటం కుదరలేదు. కానీ నిరాశ పడకూడదు. ఎందుకనంటే మన మనిషి మనకి దూరం అవ్వడం అనే దానికన్నా పెద్ద ఈగో ఉండదు. ఈగో క్లాషెస్‌ని పక్కన పెట్టేసి ఖచ్చితంగా విజయ్ భార్య సంగీత తన భర్త కోసం తను ఒక 4 మెట్లు దిగినా తప్పు లేదు. అట్ ద సేమ్ టైమ్ తన భార్య తన కోసం వచ్చింది. తన పిల్లలు తన కోసం ప్రాకులాడుతున్నారన్న విషయం గ్రహించి విజయ్ కూడా వీలైనంత వరకు మూడో మనిషికి స్థానం ఇవ్వకుండా దూరం పెట్టి తను తన పని చేసుకోవటమే కాకుండా తన భార్య పిల్లల్ని కూడా ఖచ్చితంగా చూసుకోవాలి అనేదే ఇక్కడ మెయిన్ పాయింట్. అయితే ఈ విషయంలో విజయ్ పూర్తిగా తన కొడుక్కి హామీ ఇవ్వటమే కాకుండా తనకు సంబంధించిన నిర్ణయాలన్నిటినీ కూడా చాలా చక్కగా తీసుకుంటున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియోని చివరి వరకు చూసినట్టయితే విజయ్‌లో మార్పు ఎలా వస్తే మంచిది? ఏ రకంగా తను తన భార్య దగ్గరికి వెళ్ళాలి? క్షమాపణ చెప్పాలా? లేదంటే లేదు, నాకు ఇలాంటివి నచ్చవు, విడాకులు లాంటివి, నేను ఏ తప్పు చేయలేదని తన భార్య ముందు ఓపెన్‌గా మనసు విప్పి మాట్లాడితే సరిపోతుందా? అనేది మీ అభిప్రాయంలో మీకు కూడా చెప్పండి. ఎందుకనంటే ఒకరి జీవితంలో విడిపోవడం అనేది చాలా ఈజీ. కలవడం, కలిసి ఉండడం చాలా గొప్ప విషయం. అందుకనే ఈ రకంగా చెప్పడం అయితే జరుగుతుందనమాట. నచ్చింది కదా ఈ వీడియో? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.